గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంవత్సరం ఫస్ట్ టీజర్ 'బార్బరిక్' లాంచ్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి నేనేం పర్టిక్యులర్‌గా పెద్ద ఏం చేయలేదు. బట్ ఏంటంటే టీమ్‌ని జస్ట్ గైడ్ చేశానంతే. నిజంగా చాలా కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. నా దగ్గరికి యాక్చువల్‌గా మా కో డైరెక్టర్ రాంప్రసాద్ విజయ్ గారిని, టీమ్‌ని తీసుకొనొచ్చారు. ఒకసారి కథ వినండని. విన్న తర్వాత చాలా బావుంది. కానీ యాక్చువల్‌గా ఇది ఈ ఈ జోనర్ చాలా అంటే చాలా రిస్కీ జోనరు. ఇది ఆడుతుంది, ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్‌గా చెప్పలేం. కానీ దాన్ని చూసుకొని వెళ్ళండని నేను వాళ్ళతో ఓపెన్‌గా చెప్తే యాక్చువల్‌గా మోహను, రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్‌గా లేదు సార్ చేస్తాం సార్ చాలా కష్టపడి అని ఆళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటినుంచో నన్ను నమ్మారు సార్. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. డబ్బులొచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని. ఒక్క మాట ఇచ్చిన మాటకి నిజంగా 10,00,00,000 పైన పెట్టారాయన. నిజంగా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి. డెఫినెట్‌గా ఈయన ఫ్యూచర్‌లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. ఎందుకనంటే విజయ్ గారు అంటే ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ. అట్ ది సేమ్ టైమ్ ఈ సంవత్సరం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాము జీ తెలుగుతో కలిసి. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. బట్ యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ ఒక 2, 3 సినిమాలు ప్రాక్ ఆయన లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ టీము ప్రత్యేకంగా ఫస్ట్ 'బార్బరిక్' టీము మోహన్ లోపలికి వెళ్ళిపోయింది 'బార్బరిక్'. ఇప్పుడు ఆ సినిమాని మనం ఏం చేసినా సరే ఫస్ట్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ అసలు రియల్‌గా యాక్టింగ్ చేసింది ఈయనే. చూసారు కదా! మైక్ తీసుకోగానే ఎలా ఇరుచుకు పడిపోయాడో. అంత లోపలికి వెళ్ళిపోయాడు మోహను. నిజంగా ఒక డైరెక్టర్‌కి అంత ఇంట్రెస్ట్, అంత ఎంతూజియాజం ఉంటే తప్పించి ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకి ట్రాన్స్‌ఫర్ అవ్వదు. నిజంగా చాలా తీసావు మోహన్. నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఆయన వచ్చారా? రాలేదా? ఆయన సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రార్డినరీ. నాకు ముందు యాక్చువల్‌గా చిన్న చిన్న డౌట్ ఉండేది. ఈ కథ ఎలా వస్తదో ఏంటంటని. మధ్యలో రష్ చూపిస్తా తీసుకొచ్చేవాడు. నిజంగా చాలా అనిపిచ్చేది. దానికి తగ్గట్టు ఇన్‌ఫ్యూషన్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఒక మ్యూజిక్ బ్యాండు చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది. రీసెంట్ తెలుగులో. అలాంటిది వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్‌ని మన ఆదిత్య నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. ఈ టీమ్ అందరికీ పేరు పేరున ఇంకా ఎట్లాగో చెప్పాల్సిన సందర్భం ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా చాలా కొత్తగా ఉండే సినిమా. అంటే ఒక మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న ఒక క్యారెక్టర్ త్రిబాణధారని ప్రెజెంట్ జనరేషన్‌లో ఒక సైకియాట్రిస్టు ఒక ముగ్గురు మీద ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని ప్రయోగం చేస్తే ఎలా ఉంటదో అనేది చాలా అందంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. డెఫినెట్‌గా ఇది కొత్తగా ఉంటది. ఈ టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇస్తదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఫస్ట్ చిన్న సినిమా అంటే ఆయన 'బాహుబలి' చేశారు. చివరికి 'బార్బరిక్' చేశారు. అంటే ఆయన దృష్టిలో యాక్చువల్‌గా నిజంగా అంటే సినిమా అంతే. సినిమా కథ నచ్చితే చాలు ఆయన చేసేస్తారు. అట్లాగా సత్యరాజ్ గారు జస్ట్ ఎళ్లి వాళ్ళు కథ చెప్పిన తర్వాత నేను చేస్తానని నాకు మెసేజ్ పెట్టారు. నిజంగా చాలా చాలా థాంక్స్ సార్. మీతో నాకు ప్రతిరోజు పండుగే ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు నాకు. అట్లా సత్యరాజ్ గారు ఈ సినిమా చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటం వేరు. వచ్చి మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్‌కి ఎంకరేజ్ చేయడం వేరు. నిజంగా బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున చాలా చాలా థాంక్స్. అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను ఎలానో అడగక తప్పదు. మీరు చెప్పక వద్దొద్దు. ఆటిల తప్పదు. గురించి ఇప్పుడొద్దు. ఇంకా చాలా కాదు ఉన్నాయి. కాదు. సంక్రాంతికి ఏమైనా అప్డేట్ ఏ ఇస్తున్నారా? చెప్తారా? చెప్పండి. ఉంటే మేమే చెప్పేస్తాం. కంగారు లేదు. సరే. ఓకే. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్.